మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మాటించడం మీకు ఒక అందలేదా తొమ్మిదేగా అందగా ఉంటామని దాంట్లో తొలి ప్రయత్నం ఇది. నోటిఫికేషన్ బట్టి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఉద్యోగం రావాలని డిసప్పాయింట్మెంట్ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ యువత అందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి పుట్ట మహేష్ కుమార్ గారి వచ్చే రోజుల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా నవయువ నాయకులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రైట్ సైడ్ ఉన్న కెమెరా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని కంపెనీలతో ఇంకా మాట్లాడుతున్నాం. మహేష్ కుమార్ గారు తీసుకుంటారు. అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక పార్లమెంటు సభ్యుడైతే మరి ఆ పార్లమెంట్ యుద్ధానికి ఇది ఒక నిదర్శనం. ఆయన పరిధిలో పర్యటిస్తూ ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెన్నై అట్లాంటి నగరాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు జాబులు ఇక్కడ చేస్తూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని సార్ దృష్టికి తెలియజేయం కదే ఆయన ఒక కార్యాచరణ ఆరోగ్య వృద్ధి చెందిన దేశాల్లో కూడా కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుంటే మరి ఏలూరు లాంటి జిల్లా కేంద్రానికి తీసుకురావడం అనేది మా దగ్గర ఉంటాయి. తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తారు. అందరితో కాంటాక్ట్ చేసి అంత బిజీ షెడ్యూల్లో కూడా దీని ఒక బ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇంతమందిని ఇక్కడ తీసుకురాగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్ ఇంకా ఆఫర్ లెటర్స్ తీసుకున్న వాళ్ళు ఏం అడ్డపడవద్దు. 5 minutes లో మీ అందరికి కూడా ఆఫర్ లెటర్స్ ఇస్తాము. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ జాబ్ మేళా పొద్దు నుంచి జరుగుతుంది. ఇవాళ 566 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చి పంపిస్తున్నారు. ఇవాళ ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొన్నాయి. 11 కంపెనీలు వాళ్ళకి మ్యాచ్ అయ్యే రకంగా హైయెస్ట్ శాలరీ 45,000 రకంగా చేసి కొంతమందికి 18,000, కొంతమందికి 25,000, కొంతమందికి 30,000 కింద వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ బట్టి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఇవాళ సెలెక్షన్ అయ్యి వాళ్ళ జాబ్లలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అలాగే ఇవాళ ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చిన దాంట్లో మీకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరూ వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి పని చేసుకోవాలని అందరికీ తెలుపుతున్నాను. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీ కలిగడమే పెద్ద పని ఉంది. ఇవాళ ఆ జాబ్ ఆపర్చునిటీ కలిగినాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ జాబ్కి పోకుండా ఇది చేస్తే వేరే వాళ్ళకి రావాల్సిన ఆపర్చునిటీ మీరు మిస్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మీకు ఇవాళ జాబు ఇచ్చిన అందరికీ కూడా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలని అందరినీ కోరుకుంటూ ఎవరెవరికి ఇవాళ అపాయింట్మెంట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ 566 మందికి ఇచ్చాము. ఇవాళ 566 మంది పార్టిసిపేషన్ వచ్చి 1222 మంది పార్టిసిపేషన్ అయితే దాంట్లో 556 మంది జాయిన్ అయ్యారు. ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ మేళా ఇంకా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ని కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా ఫస్ట్ టైం ఇది. ఈ ఫస్ట్ టైంలో మాకు కూడా కొత్తగా కాబట్టి ఎలా ఉంటుంది ఏముంటుందని ట్రై చేశాము, సక్సెస్ఫుల్గా చేశాము. సో దీన్ని చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజ్డ్ ఎవరెవరు చేశారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద జాబ్ మేళాలు చేస్తాం. మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% మేము తీసుకున్నామని చెప్పాం. అదే రకంగా చేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం.